హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ బుల్లెట్. కల్కి 2898 మూవీ హాలీవుడ్ మూవీ అనిపించుకోబోతుందా? స్టార్ కాస్ట్ తో నింపేస్తే వైజయంతి బ్యానర్ కి బడ్జెట్ రికవరీ అవుతుందా? అశ్విని దత్ అల్లుడని ఇంత ఖర్చు పెట్టారా లేక కంటెంట్ నచ్చి ముందుకొచ్చారా? అర్థమైతే అద్భుతమే అనిపిస్తుంది. ఆ అద్భుతం థియేటర్స్ వరకు ప్రేక్షకుల్ని ఎంతవరకు రాణించగలనేది ఇవాళ మన స్పెషల్ ఫోకస్. కల్కి 2898 AD మూవీ హాలీవుడ్ మూవీ అనిపించుకోబోతుందా? కల్కితో మనం హాలీవుడ్ స్థాయికి వెళ్ళబోతున్నామా? అంతర్జాతీయ సినీ ప్రేక్షకులకు మనం ఏంటో చూపించబోతున్నామా? హాలీవుడ్ ద్వారాలను తెరిచే ప్రయత్నంలో రాజమౌళి కంటే నాగశ్విన్ 2 అడుగులు ముందే ఉన్నాడని చెప్పుకోవచ్చా? ప్రాజెక్ట్ కేకి ప్రమోషన్స్ ఎంతవరకు యూజ్ అవుతున్నాయి? థియేటర్లో కల్కి 2898 AD దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉంది. ఎవరూ తీసుకొని కథాంశాన్ని మన వాళ్ళు టేకప్ చేశారు. కలియుగం ఎండింగ్లో గంగ ఎండిపోయిన తర్వాత కాశీపట్టణం ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. ఇండియన్ ఆర్కిటెక్చర్ 3000 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందన్న అంశాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మాసివ్ మెగా సిటీ స్ట్రక్చర్ని పిరమిడ్ షేప్లో కాంప్లెక్స్ సిటీలో చూపించే సాహసం చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు జరిగిన తర్వాత కూడా కల్కి మూవీపై అనుకున్నంత హైప్ ఎందుకు రావట్లేదు? కాశీ కాంప్లెక్స్ శంబాల నగరాలతో దేవుడు లేని ప్రపంచ ఆవిష్కరణల గురించి మనం చెప్పుకోబోతున్న గమ్మత్తైన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ కథలో దర్శకుడి ఆలోచనలు ప్రతిదీ యూనిక్గా ఉండాలని తాపత్రయం బాగా కనిపించింది. అసలు ఇలాంటి ఆలోచన నాగశ్విన్కి ఎలా వచ్చిందని ఇప్పటికీ బిగ్ బి ఆశ్చర్యపోతుంటాడు. బాంబే ఈవెంట్లో తనకున్న సందేహాన్ని బిగ్ బి అందరి ముందు అడిగేశాడు. ఒక తెలుగు దర్శకుడు హాలీవుడ్ తరహాలో తీయాలంటే అది ఒక రాజమౌళియే అని భ్రమల్లో సగటు ప్రేక్షకులు ఉన్నారు. అయితే నాగశ్వన్ని కూడా అంతకు మించి సరికొత్త ప్రపంచాన్ని చూపించగలరు అని కల్కి సినిమాతో నెరవేరబోతుందా అని వైజయంతి టీం ఉంది. వీరందరి నమ్మకాన్ని చూపిస్తున్న క్యూరియాసిటీని కంటెంట్తో ఎంతవరకు చేయగలరు? అసలు ఇలాంటి కథాంశాన్ని థియేటర్లలో ప్రేక్షకుల ముందు 3 గంటల సేపు పెట్టగలరా అనే సందేహాలు అటు ట్రేడ్ వర్గాల్లోనూ మొదలయ్యింది. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ సినీ ఆడియన్స్ మాసివ్ కంటెంట్ ఇచ్చే రిజల్ట్ క్లాసిక్ లో తీస్తున్న ఒక ఫ్యూచరిస్టిక్ సినిమాకు ఏమి ప్రాధాన్యత ఇస్తారనే అనుమానాలు వస్తున్నాయి. టీజర్ చూసి అద్భుతం అన్నారు, ట్రైలర్ చూసి సంథింగ్ మిస్సింగ్ అన్నారు. ఈ గ్యాప్ ఫిల్ చేసే సమయంలో డైరెక్టర్ నాగశ్విన్ మూవీని ఎందుకు రివీల్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కల్కి ఫస్ట్ లుక్ వచ్చిన టైంలో సంథింగ్ స్పెషల్ అన్నారు. టీజర్ వచ్చిన టైంలో బొమ్మ అద్భుతం ఏదో చేస్తుందన్నారు. ట్రైలర్ అంతా చూశాక బాగుంది కానీ సినిమా సోల్ ఏదో కనెక్ట్ అవ్వలేదన్నారు. దర్శకుడు నాగశ్విన్ విషయం అనేది ఇది అని చెప్పటంలో ఆడియన్స్ ఓన్ చేసుకునేలా ట్రైలర్ కట్ చేయటంలోనూ కొంతవరకు వెనుకబడ్డా అనే సందేహం మార్కెట్లో వచ్చింది. కల్కిపై తాజాగా నడుస్తున్న ఈ ఇంటర్నేషనల్ టాక్ డైరెక్టర్ వరకు వెళ్లటంతో డ్యామేజ్ కంట్రోల్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే దర్శకుడు కాశీ కాంప్లెక్స్ శంబాల పట్టణాలను చూపిస్తూ 6000 సంవత్సరాల స్టోరీని అల్లినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో భైరవ ఎవరు? అశ్వత్థామ పాత్రధారి అమితాబ్ గారు కల్కి కోసం మనీ కోసం వెతుకుతాడు. ఎందుకు వెతుకుతాడు? ఇలాంటి విషయాలను సినిమాలో చూడమంటున్నారు దర్శకుడు. దర్శకుడు ఇంతకు ముందు చేసిన సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం మరియు మహానటి పిక్చర్స్ యూనిక్ గానే ఉన్నాయి. కానీ ఈ 2 సినిమాల్లో పాత్రలు క్లాస్ అనే కామన్ పాయింట్ ఉంది. మరి ఒక మాస్ హీరో ప్రభాస్ ని ఇంత పెద్ద సెల్యులాయిడ్ తీసుకున్నప్పుడు అతన్ని ఎలా హ్యాండిల్ చేశాడు? ఏం చెప్పి నిర్మాతకు 550 కోట్లు ఖర్చు పెట్టారు అని పరిశ్రమలో చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడూ రాలేదు. అద్భుతమైన యాక్షన్ సీన్స్, అద్భుతమైన విజువల్స్ తో పాటు అంతకు మించి బలమైన ఎమోషన్స్ కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా 5 ఎఫెక్ట్స్ కంపెనీలు పనిచేశాయని తెలుస్తోంది. మూవీ ప్రమోషన్స్ ని కూడా తాను సృష్టించిన రైడర్ క్యారెక్టర్స్ తోనే నాగశ్విన్ చేయించాడు. బుజ్జి క్యారెక్టర్ను ప్రేక్షకులు ఓన్ చేసుకోవాలని ముందుగా దేశవ్యాప్తంగా ఈ కార్గో ఎలివేషన్ ఇచ్చాడు. కల్కి సినిమాకు ఛాలెంజింగ్ గా కనిపిస్తున్నది స్కేల్ అండ్ విజువల్స్. అమితాబ్ అండ్ కమల్ వంటి వారు కూడా ప్రాజెక్ట్ లో పనిచేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్న దీపికా పదుకోనే ఈ సినిమాలో వర్క్ చేశారు. కాంప్లెక్సిటీతో కథ చెప్పాలనుకొని నాగశ్విన్ ఎంతటి రిస్క్ అయినా తీసుకున్నారనేది అర్థం అవుతుంది.
అయితే సినిమాకు ఫస్ట్ డే వచ్చే రిపోర్టే ప్రధానం. ప్రాజెక్ట్ కి ప్రమోషన్స్ ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, థియేటర్లో కల్కిని ప్రేక్షకులు ఓన్ చేసుకోవటంలో మ్యూజిక్ రోల్ ఏ స్థాయిలో ఉండబోతుంది అనే అంశాన్ని కూడా మనం చూడబోతున్నాం. సంతోష్ నారాయణ టీజర్ కి ఇచ్చిన సౌండింగ్ ట్రైలర్ కి ఇవ్వలేదని కామెంట్స్ ఫేస్ చేస్తున్నాడు. కల్కి వరల్డ్ లో రిసోర్సెస్ లేవన్నారు. అవి లేకుండా ఫ్యూచరిస్టిక్ ఎస్టాబ్లిష్మెంట్ కు ఆ డిజైన్లు ఎంచుకున్న సెట్లు హాలీవుడ్ కు కాపీ కాకుండా చేశామన్నారు. కాకపోతే విఎఫ్ఎక్స్ వర్క్స్ 2-3 హాలీవుడ్ సినిమాల థీమ్స్ గెటప్ చాలా అలాగే అనిపించింది. కల్కి సినిమాలో గ్రాఫిక్ డిజైన్ ఎంత మేర హాలీవుడ్ సినిమాకి కాపీ కాకుండా యూనిక్ గా ఉంటుందనేది మనం థియేటర్లలో చూడాలి. 600 కోట్ల సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎందుకు ఆ స్థాయిలో జరిగింది? రైట్స్ అనుకున్న స్థాయిలో రాకపోతే తామే ఓన్ గా రిలీజ్ చేస్తామని చెప్పేంత ధైర్యం అశ్విని దత్ గారికి ఎందుకు వచ్చింది? సినిమాకు జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీ వాడారు అనే దాంట్లో నిజమెంత? ప్రాజెక్ట్ కోసం కంటెంట్ కంటే బిజినెస్ పరంగా భారీ హైప్ నెలకొంది. ఓవర్సీస్ ప్రీమియర్లలో రికార్డ్ బిజినెస్ జరుగుతుంది. అమెరికాలో ప్రీసేల్ ద్వారా ఏకంగా $2 మిలియన్ రాబట్టింది. విడుదల అవ్వక ముందే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఓవర్సీస్ లో $15 మిలియన్ వసూళ్లకు ఆస్కారం ఉంది. నార్త్ అమెరికాలో 210 ఐమాక్స్ షోల్లో షెడ్యూల్ అయిపోయాయి. సినిమా రిలీజ్ కు ఇంకా టైం ఉంది కనుక ఈ సంఖ్య రెట్టింపు అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బిజినెస్ రేషియో 180 కోట్ల రేంజ్ లో ఉంది. సౌత్ ఇండియాలో దాదాపు 50 కోట్లు, నార్త్ ఇండియా 100 కోట్లు. బ్రేక్ ఈవెన్ కోసం 800 కోట్లు గ్రాస్ సాధించాల్సి ఉంది. అంటే దాదాపు 500 కోట్లకు పైగా షేర్ రావాల్సి ఉంది. ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారు. సలార్, బాహుబలి ఎక్కువ వసూలు కంటే ఎక్కువ రావాల్సిందే. మాస్ మూవీ సలార్తో పోలిస్తే సైన్స్ ఫిక్షన్ డ్రామా అయిన కల్కి మూవీకి ఆల్ ది బెస్ట్.